ధనుసు రాశి వారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఈ వారం రావడం జరుగుతుంది. సర్వసాధారణంగా అష్టమ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా అది జీవితంలో ఏదో ఒక మార్పు, ఏదో ఒక శుభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అష్టమ స్థానంలోకి శుభగ్రహం వచ్చినప్పుడు జాతకుడు శుభ ఫలితాలు పొందుతూ ఉంటాడు. అలాగే పాపగ్రహం వచ్చినప్పుడు కొన్ని వ్యతిరేక చెడు ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఆ అష్టమంలో ఉన్నటువంటి ప్రస్తుతం వచ్చినటువంటి గ్రహాలు గురువు, అలాగే శుక్రుడు, అలాగే బుధుడు, ఇవి పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. పిహెచ్డి లాంటి డాక్టరేట్ కోర్సుల్లో ప్రవేశంకి సులభతరం చేస్తుంది. అలాగే సర్వసాధారణంగా ఎవరైతే ప్రస్తుతం విద్యార్థులు ఈ మెడికల్ సంబంధించిన కోర్సులో ప్రవేశాన్ని కోరుకుంటున్నారో వారి యొక్క ఆశయం తప్పగా నెరవేరుతుంది. మీలో ఉన్నటువంటి ప్రావీణ్యానికి రుజువు చేసుకునే సరైనటువంటి సమయం. అలాగే అనూహ్యంగా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితం ఈ సమయంలో మీరు అటు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి, ఆర్థిక రంగంలో ఉన్న వాళ్ళకి, వివాహ బంధంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని శుభ పరిణామాలు ఆకస్మికంగా జరిగే అవకాశం ఉన్నది. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థాన ప్రవేశంతో వృత్తిలో ఒక టెంపరీ ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతుంటుంది. అది సడన్గా మీ పై అధికారులు ఏదో విధంగా ఇబ్బంది కలగడం వల్ల మీరు ఉన్నత స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంది. మీ యొక్క హోదా స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే అనూహ్యంగా మీకు ఉద్యోగపరమైనటువంటి చేంజెస్, కొన్ని ప్రమోషన్లు రావచ్చు, కొంతమందికి ట్రాన్స్ఫర్ రావచ్చు. బట్ ఏదైనా ఇది మీకు అనుకూలంగానే ఉంటుంది తప్ప వ్యతిరేకంగా ఉండే అవకాశం అయితే లేదు. ఇది స్త్రీలకి మరింత అదృష్టాన్ని కలిగించే అవకాశం. ఒక స్త్రీకి సౌభాగ్యవతి అవ్వాలన్నా, వివాహపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలన్నా అది కేవలం అష్టమ స్థానం బట్టే ఆధారపడి ఉంటుంది. అష్టమ స్థానంలో శుభగ్రహాలు రావడం వల్ల స్త్రీల పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి, అంటే స్త్రీలకి అటు వివాహపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, సౌభాగ్యపరంగా కానీ అన్ని రకాల శుభాలు ఈ సమయంలో మీరు పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా మొత్తం మీద కొన్ని కొత్త విషయాలు, కొన్ని శుభవార్తలు ఈ రాశి వారు ఈ సమయంలో వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా ఈ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీ వ్యాపార అవసరాలకి తగు విధమైనటువంటి పెద్ద మొత్తంలో ఆర్థిక పరమైనటువంటి సహకారం కూడా ఈ సమయంలో లభిస్తుంది. బట్ ఏదైనా ఒక జాతకం మనం చూస్తున్నప్పుడు ఆ జాతకుడు వృత్తిపరంగా ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అని నిర్ణయించినప్పుడు మనం దాన్ని అష్టమ స్థానాన్ని కూడా తీసుకొని నిర్ణయించవలసి ఉంటుంది. ఎందుకంటే అష్టమం అన్నది దశమ స్థానానికి లాభస్థానం. అంటే వృత్తిపరంగా అతను ఎంత సంపాదిస్తాడు, రెగ్యులర్గా ఉంటుందా, మధ్యలో బ్రేక్స్ వస్తుంటాయని కూడా అష్టమ స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మరి అటువంటిది ఈ ధనుసు రాశి వారికి అష్టమ స్థానం కర్కాటకం, అది చంద్రుడి యొక్క రాశి అవ్వటం వల్ల, చంద్రుడు ఒక స్థిరంగా ఒక రాశిలో ఉండగా నిరంతరం సంచరిస్తూ ఉండడం వల్ల వీరు వృత్తిపరంగా కూడా జీవితంలో ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు, అలాగే డౌన్ స్థాయికి కూడా వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో ఈ అష్టమంలో ఏర్పడిన శుభగ్రహాలు వృత్తిపరంగా మీకు మల్టిపుల్ అవకాశాలు వస్తాయి. వృత్తిపరంగా మీకు ఇన్వెస్ట్మెంట్ కోసం, పెట్టుబడి కోసం మీకు చాలా వరకు అటు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కానీ, ఆర్థిక సంస్థలు కానీ, ఆధ్యాత్మిక సంస్థలు కానీ సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. కాబట్టి బట్ ఏదైనా మీరు ఒక కొత్త వృత్తిని ప్రారంభించాలన్నా, ఒక కొత్త పని ప్రారంభించాలన్నా, కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా, ఒక స్కూల్ పెట్టాలన్నా ఇది మీకు 100% సహకరించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి స్వలాభం కోసం వారు సొంతంగా వారు లాభ పొందాలంటే మాత్రం పెద్దగా అది రాణించదు. మీరు ఇతరులకి లాభపడే విధంగా ఏదో ప్రజాసేవ పరంగానో, ఇతరులకి సేవ చేద్దామనో ఆ విధంగా మీరు ఏదైనా ఒక సంస్థ ప్రారంభించినప్పుడు ఆ సంస్థ చాలా వరకు డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల అంటే మీరు ఇప్పుడు ఒక స్కూల్ పెట్టినా అనుకూలంగా ఉంటుంది. ఏదన్నా ఒక ఆశ్రమం, లేదంటే ఒక టెంపులో ఏదన్నా ఇలాంటి ఆధ్యాత్మిక సంబంధించి ప్రారంభించినప్పుడు అది 10 మందికి ఉపయోగపడడంలో మీకు మంచి నేమ్ అయితే వస్తుంది. కానీ ఆర్థిక పరంగా మీరు పెద్దగా ఆశించలేకపోతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఈ ధనుసు రాశి వారికి ప్రతిఫలం ఆశించని పనులే ఎక్కువగా రాణించడం జరుగుతుంది. మీరు చేసే ఈ ప్రయత్నంలో ఈ 3లో ఉన్నటువంటి రాహు పెద్దవారి యొక్క సహకారం మీకు సంపూర్ణంగా లభించడం జరుగుతుంది. మీరు నిస్వార్థంగా ముందు ప్రారంభించినప్పటికీ కూడా తర్వాత అది కమర్షియల్గా మారడానికి మీతో కలిసి పనిచేసే వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీ యొక్క మార్గంలో మీరు వెళ్తున్నంత మాత్రం మీకు ఖచ్చితంగా అది సక్సెస్, నేమ్ అండ్ ఫేము, విజయం తప్పకుండా లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ప్రస్తుతం అర్ధాష్టమ శని ప్రభావం మీ మీద కొంతవరకు ఉండడం వల్ల మీరు మంచికి వెళ్ళినా అది కొన్ని సందర్భాల్లో అది ఎంత వాడికి చెడు అనిపించవచ్చు.
మీరు మంచి చేద్దాం అనుకున్న అది మీకు చెడుగా మారే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం కొద్దిగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఎవరికి నష్టం లేకుండా, ఎవరికి బాధ కలగకుండా, ఎవరికి ఇబ్బందులు లేకుండా పనిలో వెళ్ళడం అన్నది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. మరి ప్రస్తుతం గోచార రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, అంటే ఏదైనా ప్రతి సమస్యకి కూడా శని భగవానుడు ఒక్కడే కారణం అవడం, అలాగే అదృష్టాన్ని ఇవ్వడానికి గురుగ్రహం ఒక్కటే కారణం కాదు. బట్ ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలంటే ముందుగా మనం ఏ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలన్నా రవిగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అందుకనే ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతిరోజు కూడా ప్రథమంగా ఈ సూర్య నమస్కారం చేసుకోవడం, వీలున్న వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల రవి అనుగ్రహిస్తాడు. రవి అనుగ్రహించినప్పుడు అటు ప్రభుత్వం సహకరిస్తుంది, పెద్దవారు సహకరిస్తారు, మెయిన్గా ఆరోగ్యం కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో స్త్రీ పురుషులన్న భేదం లేదు, ఇద్దరు కూడా సూర్య భగవాను ఆరాధించడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అయితే మనం ఏ పని చేయాలన్నా కూడా శని యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండాలి. అటువంటి శనిగ్రహ అనుగ్రహం సులభంగా పొందాలనుకున్న వాళ్ళకి ఈ వారం చివరిలో శనివారం రోజు అంటే 27వ తారీఖున శని త్రయోదశి రాబోతుంది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా మీరు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలైనా, ఇండిపెండెంట్గా ఉన్న నవగ్రహాల్లో అయినా ఆ రోజు విధి విధానంగా శని భగవానునికి అభిషేకం లాంటిది చేయించవలసి ఉంటుంది. అది స్వతంత్రంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి పురోహితుల ద్వారా, ఆ గుడి యొక్క పద్ధతి ద్వారా 1 by 1 అంటే ఒకళ్ళ తర్వాత ఒకరు ఆరాధించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఒకరు ఏదో పువ్వులు పెట్టి పూజ చేస్తుంటాడు, ఒకడేమో నువ్వులు వేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ వేస్తుంటాడు. ఇలాగా అది శనికి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది క్రమశిక్షణ లేకపోవడం అన్నది శని భగవానికి చాలా ఇబ్బంది కలిగే విషయం. కాబట్టి ఏ సమయంలో అయితే మనకి ఎప్పుడైతే శనివారం శనిహోర ప్రారంభమైందో అది 1 by 1 శనికి డిస్టర్బ్ లేకుండా క్రమశిక్షణతో ఈ అభిషేకం చేసుకోవడం. అభిషేకం అయిన తర్వాత కంపల్సరిగా మీరు ఏ దేవాలయంలో పూజ చేస్తారో ఆ దేవాలయంలో ప్రధాన దేవతను కూడా అర్చించి, అంటే వీలైతే శివాలయంలో అభిషేకం చేయించుకొని ఆ రోజంతా కంపల్సరిగా నియమంగా ఉండాలి. శని అభిషేకం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టిఫిన్ చేయడం, మామూలుగా నిత్య కార్యక్రమాలు ప్రారంభించకుండా చాలా నియమంగా సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఆయిల్తో చేసినవి చాలా వరకు అవాయిడ్ చేయడం, చాలా సాధారణమైన జీవితాన్ని గడపడం, వీలైతే ఆ రోజు నేల మీద పడుకోవడం. మర్నాడు ఆదివారం కాబట్టి 90% ఆదివారం కూడా ఆ నియమాన్ని మీరు పాటించవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఈ 2 రోజులు కూడా సంపూర్ణంగా మీరు చాలా సింపుల్ లైఫ్ అనుభవించడం వల్ల ఆటోమేటిక్గా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి సులభంగా పొందడం జరుగుతుంటుంది. మామూలులో చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో చేసుకున్నప్పుడు ఆ ఫలితం మరింత అధికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ వారంలో వచ్చే శని త్రయోదశి, ఆ మన్నాడు వచ్చే ఆదివారం 2 రోజులు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు అటు సూర్య భగవానుడి అనుగ్రహం, శని భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకి చాలా సులభంగా పరిష్కారం లభిస్తుంది. స్వస్తి.